మీరు కష్టపడతా ఉన్నారు, మీ బిడ్డలు కష్టపడతా ఉన్నారు. వ్యవసాయం చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, కూలీనాలు చేస్తా ఉన్నారు. మరి ఇవన్నీ కష్టపడి సంపాదించి ఎక్కడ పోయింది? కాదుతో పోయినా, గద్దెలతో పోయినా, లేకపోతే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎత్తుకోపోయినా, యాదగిరి ఉంటే లక్ష్మణ స్వామి ఎత్తుకోపోయినా, కళ్యాణ లక్ష్మి, ఒక వైపున సన్న బియ్యం, ఇంకో వైపున అనేది 500 రూపాయల బోనస్, మరి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు, ఇప్పుడు ఇన్ని రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేస్తాం. మరి ఇవొచ్చే మరి అన్ని కలిసిన తర్వాత మీ బ్యాంక్ దాంట్లో బంగారం ఉండాలా? ఉందా? లేదు. ఎక్కడ పోయింది? ఇదన్నిటి కారణం ఎందుకంటే సంకల పిల్లలు పెట్టుకొని ఊరంతా దేవుడు అన్నట్టుగా సంసారం నడుస్తూ ఉన్నది. ఉద్యోగులు చీరబడ్డట్టుగా సంసారం నడుస్తూ ఉన్నాయి. అందుకే ఈ రోజున మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి పదవి వచ్చినా తీసుకోలే. సోనియా గాంధీ గారికి ప్రధానమంత్రి పదవి తీసుకోలే. ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించింది. ఇందిరమ్మ కొడుకు రాజీవ్ గాంధీ కూడా దేశం కోసం ప్రాణాలు ఇచ్చింది. మరి మన సుమారుగా 5,000 కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేసింది. ఈ రోజున ఒక నినాదం ఇచ్చింది, జై బాబు, జై భీమ్, జై సంవిధానం. జై బాబు అంటే మహాత్మా గాంధీ, జై భీమ్ అంటే అంబేద్కర్, జై సంవిధానం అంటే రాజ్యాంగం. అంటే మహాత్మా గాంధీ ఆలోచన విధానం, అంబేద్కర్ జీవన విధానం అనుసరిస్తే ఈ అప్పుల బాధ ఉండదు, అప్పులు ఉండవు. చదువుల పేరు మీద లక్షల రూపాయలు మీరు ఖర్చు పెడతా ఉన్నారు. అలాగే ఆరోగ్యాల పేరు మీద ప్రైవేట్ దవాఖానలు లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఇక్కడ మన దావాలనేమో ప్రభుత్వం నుంచి 100,000 కోట్లు ప్రభుత్వ దవాఖానలు కట్టిస్తా ఉన్నారు. అలాగే ఇంకొకటి ఎక్కడ ప్రైవేట్ స్కూల్ ఏమో పుట్టడుగా వస్తా ఉంది. బాగా చెప్పేటువంటి ప్రభుత్వ స్కూల్లో బాగా చెప్పే టీచర్ గవర్నమెంట్ స్కూల్ ఉన్నారు. ఎవరు చెప్పేవాళ్ళు? వాళ్ళు పోటీ పరీక్షల్లో పాస్ అయితే వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి. అంటే ₹1 ఖర్చు కాకుండా వాళ్ళకు నెలకు 50,000 నుంచి ₹1,00,000 జీతం ఇస్తా ఉంది ప్రభుత్వం. అంటే బాగా చెప్పే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి ఎవరు పిల్లలు పంపడలేదు. కానీ బయట ఒక్కొక్క గ్రామం నుంచి 100 మంది బయటికి పోతా ఉన్నారు. సంవత్సరానికి 50,000 ₹1,00,000 ఖర్చు పెడతా ఉన్నారు. ఒక పిల్లగాడు కానీ ఒక పాప కానీ చదవాలంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి అంటే డిగ్రీ అంటే 15 సంవత్సరాలు అంటే సుమారుగా 20 లక్షల రూపాయలు ఖర్చు అయింది. దాన్ని ఒట్టి లెక్కేస్తే మరో 15 లక్షల రూపాయలు ఖర్చు అయింది. అంటే చదువుల పేరు లక్షలు ఖర్చు అయింది. అందుకే ఎందుకు పిల్లల సంఖ్యలో పెట్టుకొని ఊరంతా దేవాలని అంటా ఉన్నా, అదే డబ్బులు మీరు ఎక్కడ ఖర్చు పెడతా ఉన్నారో మీ పిల్లల్ని కూడా పొద్దున్నే ప్రైవేట్ స్కూళ్లకు పొద్దున్నే 7 గంటలకు పంపించి సాయంకాలం 7 గంటల దాకా పిల్లలు చూస్తే ఆ 3 గంటలు పొద్దున సాయంకాలం 3 గంటలు ప్రభుత్వ టీచర్ అయిన సందర్భంలో మీరు ప్రైవేట్ ఖర్చు పెట్టడంలో 10 పైసలు ఉంటుంది మీ గ్రామంలో చదువుకున్న నిరుద్యోగ యువకులు.